కుంభరాశి వారికి గోల్డెన్ టైం మొదలైంది. ఇక నుంచి మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంలాగా మారుతుంది. ఆ దైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద పడింది. నిజంగా కుంభరాశి వారికి ఈ వీడియో అనేది మీ యొక్క జీవితాన్ని మార్చబోయే ఒక బంగారం లాంటి వీడియో అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. మీరు కొన్ని సంవత్సరాలుగా అసలు మా టైమే బాగోలేదు, ఏ పని చేసినా కూడా కలుసుబాటు అనేది లేదు, ఏదో ఒక రకంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్న మా టైం అసలు ఏ మాత్రం కూడా బాగోలేదని చెప్పి చాలాసార్లు మీలో మీరు కుమిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి మీ టైం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం వల్లే మీకు ఇప్పటి నుంచి కూడా పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ బాధలతో మానసికంగా నలిగిపోతున్నారో, ఇంకా కొంతమంది శత్రువులు పని కట్టుకొని మీ మీద ఎన్నో రకాలైనటువంటి కుట్రలు పన్ని దాని తాలూకు ఎన్నో రకాల చెడు ప్రయోగాలు మీ మీద, మీ కుటుంబం మీద జరుపుతూ వచ్చారు. వాళ్ళ యొక్క పేర్లేంటనేవి కూడా నేను ఈ వీడియోలో మీకు మధ్యలో చెప్తాను. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే ఆ నాగదేవతలు ఎవరు, అసలు నాగదేవతలు ఏ ఏ సమయాల్లో మీ ఇంట్లో తిరుగుతున్నారు, వారిని అసలు మీరు గుర్తించారా, వారిని పట్టించుకోకుండా మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ నాగదేవతల యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతున్నారనమాట. ఎందుకంటే నాగదేవతల యొక్క అదృష్టం, వారి యొక్క దృష్టి అనేది మన మీద కలగాలి అంటే దానికి కూడా రాసి పెట్టే ఉండాలి. ఎంతో పుణ్యం అనేది ఉండాలి. మీ యొక్క మంచితనం వల్ల, మీ యొక్క అదృష్టం వలన, మీ యొక్క కలుసుబాటు వల్ల ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడింది. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికే చాలా రకాలుగా ఆ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూనే వస్తున్నారు. కాకపోతే మీరు తెలియక చేసే పొరపాట్లు అనేవి వారికి నచ్చక వారు మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు అనేవి ఉన్నాయి. అలాగే వారి యొక్క ఆగ్రహానికి మీరు గురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు గనక ఆగ్రహించి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఇక మీకు సమస్యలు అనేవి ఇప్పుడు పడేదానికి డబల్ అవుతాయి అన్నమాట. కాబట్టి మీరు చేసే పొరపాట్లు ఏంటి, నాగదేవతలను మీరు ఎలా శాంతింపచేయాలి, ఏం చేయాలి, ఎలాంటి విధానాలు ఆచరించాలి, ఇవన్నీ కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు కూడా చాలా చక్కగా వివరంగా అర్థమవుతాయండి. ఎందుకంటే కుంభరాశి వారి యొక్క మంచి కోసం ఎంతో అనుభవాన్ని సేకరించి జ్యోతిషుల యొక్క సలహా మేరకు ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఇందులో చెప్పే ప్రతి మాట మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది, మీ యొక్క తలరాతను మారుస్తుంది. ఇందులో కొన్ని పరిహారాలు కూడా చెప్తాను. అవి కనుక మీరు ఫాలో అయినట్లయితే అసలు ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అదృష్టం అనేది మీ సొంతం. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. అంటే ఒక్కసారి కోట్లకు కోట్లు వచ్చి పడతాయని చెప్పేసి ఇక్కడ ఉద్దేశం కాదండి. దేవ అనుగ్రహం అనేది మన మీద ఉంటే మన జీవితంలో మనశ్శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆయుష్, చేసే పనిలో కలుసుబాటు, నష్టాలు లేకుండా ఉండడం. కొంతమంది శత్రువులు పనిగట్టుకొని మన మీద చేసే కుట్రలు, కుతంత్రాలన్నీ కూడా వాళ్ళకి తిప్పి కొట్టడానికి ఆ దైవం యొక్క అనుగ్రహంతో మనం సంతోషంగా ఉండడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు వెతుకుతున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో అన్నమాట. కాబట్టి పూర్తిగా వినండి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ కుంభరాశి వారు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువై ఆర్థికంగా ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వచ్చారు. వీళ్ళు ఎవరికైతే మంచి చేయాలని చూస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అవమానాలు, నిందలు పడాల్సి వచ్చింది. ఆర్థికంగా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నష్టపోవడం, లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవడం వల్ల వీళ్ళు మానసికంగా ఎంతో నరక వేదనను అనుభవించారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు మౌనంగా పడ్డ కష్టాలకు, అలాగే కాచినటువంటి కన్నీళ్లకు ఇప్పటిదో పరిష్కారం అనేది దొరికిందని చెప్పచ్చు. మీరు కూడా ఊహించని ఒక అద్భుతం అనేది మొదలైంది. మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ నాగదేవతలు మీ ఇంట్లోనే తిరుగుతున్నారు. అయితే వాళ్ళు మీ ఇంట్లో ఎప్పుడు తిరుగుతున్నారు, లేకపోతే ఏ సమయంలో వస్తున్నారు, ఏ సమయంలో బయటికి వెళ్తున్నారు, మీ కంటికి కనిపించకుండా ఆ నాగదేవతలు ఎలా ఉంటున్నారు. నిజంగా ఆ నాగదేవతలు మీ ఇంట్లో అడుగు పెట్టడం అంటే అది మీ యొక్క పూర్వజన్మ సుకృతమే అని చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో రకాల కష్టాలను మౌనంగా భరించారు. కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక మాట అనలేదు.
దైవాన్ని వెనక వేయలేదు. అంటే బాధలు వస్తున్నాయి కదా, దేవుడు లేడు, దేవుడికి ఎంత పూజలు చేసుకున్నా కూడా మన తలరాతలు ఏవి కూడా మారట్లేదు అని చెప్పేసి కొంతమంది దైవాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఆ పొరపాటు అనేది చేయలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు దైవాన్ని క్షణం కూడా విడిచిపెట్టలేదు. దైవనామస్మరణ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉండి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టగలిగారు. చాలా వరకు కూడా మీరు సమస్యలను ఎదుర్కొంటున్నామని చెప్పేసి మీరు భావిస్తున్నారే, కానీ మీకు తెలియకుండా ఆ నాగదేవతలు మీ వెన్నంటే ఉండి ప్రతి క్షణం కూడా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారు. గొడ్డలతో పోవాల్సిన దాన్ని గోటితోటి పోగొడుతున్నారు. అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం వల్లే ఇప్పుడు మీరు ఈ మాత్రమైనా ఉన్నారు అనంటే ఆ దేవతల యొక్క అనుగ్రహమే. వాళ్ళు మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే మీ శత్రువుల గుండెల్లో కూడా వణుకు పుట్టిస్తున్నారనమాట. అంటే మీకు తెలియకుండానే కొంతమంది శత్రువులు అనేవారు మీకు తయారయ్యారు. అది బయట మీరు ఉద్యోగం చేసే స్థలాల్లో కావచ్చు, వ్యాపార స్థలాల్లో, లేకపోతే మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, అంటే మీ రక్త సంబంధికులు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళు, మీ బంధువుల్లోనో ఇట్లా ఎవరో ఒకళ్ళైనా సరే వాళ్ళు మీకు కావచ్చు అనమాట. ఆ వ్యక్తుల పేర్లు కూడా నేను చెప్తానండి. అలా వాళ్ళు ఏంటంటే మీకు మనశ్శాంతి లేకుండా మీ యొక్క ఎదుగుదలను చూడలేక చాలా రకాల కుట్రలు కుతంత్రాలు అనేవి మీ కుటుంబం మీద చేస్తూ ఉన్నారనమాట. పని కట్టుకొని మరి మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని మీ కుటుంబాన్ని రోడ్డుకు లాగాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా కంకణం కట్టుకొని కూర్చొని చాలా రకాలుగా మీకు వస్తున్నటువంటి సమస్యలకు కారణం ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మీ సమస్యలకు కారణం కొంత విధిరాత అయితే, కొంత ఈ శత్రువులు మీ వెనకమాల తవ్వేటటువంటి గోతులే అన్నమాట. మీకు గుండెల్లో వణుకు పుట్టించి మీకు నిద్ర లేకుండా చేయాలని వారు కూర్చుంటే ఈ నాగదేవతలు మాత్రం వారి ప్రయోగాలు వారికే తిప్పికొట్టి వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నారనమాట. కానీ మీరు కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. ఆ పనులు ఏంటంటే ఆ నాగదేవతలకు కోపాన్ని తెప్పిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కాపాడాలి అనుకుంటున్నా కూడా కొన్నిసార్లు కాపాడలేకపోతున్నారు. మీరు చేసే పనుల వల్ల, పొరపాట్ల వల్ల అది మీ యొక్క శత్రువులకు మళ్ళీ అవకాశంగా మారి వాళ్ళు మళ్ళీ మీకు సమస్యలను తెప్పించడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు చేసే పనుల్లో మార్పులు అనేవి చేసుకోవాలి. మీరు ఈ పరిహారాలు పాటించండి. ఇవి జ్యోతిషుల దగ్గర ఎంతో సమాచారం అనేది సేకరించి పరిహారాలు అనేవి మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ పరిహారాలను మీరు ఆచరించడం వలన మీరు ఆ నాగదేవతల యొక్క అనుగ్రహానికి గురవుతారు. ఎందుకంటే మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ ఇద్దరు నాగదేవతలు సామాన్యమైనటువంటి దేవతలు కాదండి. వాళ్ళ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీ వల్లు గగ్గురు పొడుస్తుందన్నమాట. అవి అదృశ్య రూపంలో ఉండే అత్యంత శుభకరమైనటువంటి నాగశక్తులు. ఇన్నాళ్ళుగా మీ శత్రువులు మీ మీద ప్రయోగించేటటువంటి చేతబడులను, తాంత్రిక శక్తులను ఆ నాగదేవతలే అడ్డుకొని వాటిని మీ ఇంటి గడప కూడా దాటకుండా చుట్టుముట్టాయి. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం మీ అదృష్టం. ఇలా అందరికీ జరగదు. అందరి మీద వాళ్ళ యొక్క అనుగ్రహం ఉండాలి అంటే అది కూడా మనం ఇందాక చెప్పినట్లుగా రాసి పెట్టి ఉండాలన్నమాట. కానీ మీ నుంచి ఒకే ఒక్కటి మాత్రం ఆ నాగదేవతలు కోరుకుంటున్నారు. అది జరగకపోతే మాత్రం మీ చుట్టూ ఉన్నటువంటి రక్షణ కవచం అనేది విడిపోతుంది. ఎందుకంటే మీరు ఆ కోరిక అనేది కనుక తెలుసుకొని తీర్చకపోతే మాత్రం మనకి బంగారపు గుడ్డు పెట్టేటటువంటి బాతుని మనమే చేతులారా చంపుకొని తిన్నట్లు అవుతుందన్నమాట. ఆ బంగారపు గుడ్డు పెట్టే బాతు విలువ తెలుసుకొని దాన్ని అట్లాగే విడిచిపెడితే అది చక్కగా రోజుకు ఒక గుడ్డు పెడుతుంది. దానివల్ల సంతోషంగా ఉండగలుగుతాం. కానీ దాని విలువ తెలియకపోతే ఏం జరుగుతుంది? తర్వాత ఎంత నెత్తి తల నోరు బాదుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదన్నమాట. మీ జీవితంలో ఇంతవరకు ఎవ్వరూ చెప్పని అతి రహస్యాలన్నమాట. మీరు కోటీశ్వరులు అయ్యే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇది మీ జీవితంలోనే అతిపెద్ద భవిష్యవాణి. ఇకపై మీ యొక్క జల్సాలని, దర్జాని చూసి ప్రపంచమే ముక్కున వేలేసుకుంటుంది. ఏడ్చేవాళ్ళు ఇంకా ఏడ్చేలాగా చేస్తుంది. అంత అద్భుతమైనటువంటి విషయాలు, శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. మీ గ్రహ గతులను విశ్లేషించి మరి ఈ సమాచారం మీకు అందజేయడం అనేది జరుగుతుంది. అసలు మీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అసలు ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి అని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే అనమాట. మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపం వల్లనే ఇలా జరుగుతుందనమాట. మీరు తెలిసి తెలియక పాపం అనేది కొంత చేశారు. అది ఏ రూపంలోనూ ఏంటో అనేది ఇక్కడ మీకు అర్థమవుతుందన్నమాట.
తెలిసి నిప్పు పట్టుకున్నా తెలియక నిప్పు పట్టుకున్నా కాలుతుంది కదా. అలాగే మీరు తెలిసి కావాలని పాపం చేయకపోయినా కానీ పాపం అయితే మీ వల్ల జరిగింది. దానివల్ల మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా అవి చేజారిపోతున్నాయి. అయితే దీని గురించి మీరు కంగారు పడి భయపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఎందుకంటే దాని గురించి మీరు బయటపడే మార్గాన్ని కూడా ఇక్కడ నేను చెప్తాను. అలాగే మీ శత్రువులు మీ మీద ఎన్నో రకాల భయంకరమైనటువంటి కుట్రలు కూడా పన్నారు. వాటన్నిటి నుంచి కూడా ఈ నాగదేవతలే మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి వారిని మీరు దూరం చేసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో ఈ రోజున ఏ మాత్రమైనా సంతోషంగా ఉండగలుగుతున్నారు అంటే ఆ తల్లి పెట్టినటువంటి భిక్షే. ఆ తల్లిని ఇంకా మీరు తెలియక ఇబ్బంది పెడితే ఆ కాస్త సంతోషం అనేది కూడా కనుమరుగవుతుంది. మీరు కొన్ని సంవత్సరాలుగా పడ్డ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు, శత్రు సమస్యలు, ఇలా ఎన్నో రకాల బాధలు మౌనంగా భరించారు. ఇప్పుడు వాటన్నిటికీ కూడా ప్రతిఫలంగా ఆ నాగదేవతలు ఆ కష్టాలన్నిటినీ కూడా దూరం చేసి మీకు భారీ శుభవార్తలను అందించబోతున్నారు. ఇక మీ నుదుట రాజతిలకం చేరే రోజులు మీకు దగ్గరలోనే ఉన్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం అనేది ఇప్పుడు అందబోతోంది. గౌరవ మర్యాదలు అనేవి మీకు దక్కబోతున్నాయి. మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు ఇవాళ మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి రోజులు మీకు దగ్గరలోకి వచ్చాయన్నమాట. ఆ బ్రహ్మదేవుడే మీ నుదుటిన ఈ అదృష్టాన్ని రాశాడని చెప్పుకోవచ్చు. విజయమాల మీ మెడలో పడే సమయం దగ్గరికి వచ్చింది. ఎవరికైతే ఓపిక ఉంటుందో ఆ భగవంతుడు వారికి అన్నీ ఇస్తాడు. భగవంతుడు ఇవ్వడం మొదలు పెడితే దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండదన్నమాట. ఎదుటివారు కూడా ఈర్ష్య పడేంతగా ఆయన మనకు ఇస్తాడు. వచ్చే 7 జన్మల వరకు గుర్తుండిపోయే శుభవార్తలు, ఆ యొక్క ఐశ్వర్యాన్ని కూడా ఆ భగవంతుడు మనకు ఇస్తాడనమాట. అయితే ఈ అదృష్టంతో పాటుగా ఒక చిన్న చేదు నిజం అనేది కూడా బయటపడుతుంది. మీ జీవితంలో 3 పెద్ద ద్రోహులు అనేవారు తయారయ్యారు. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే, అంటే పూర్తిగా బయట వాళ్ళైతే కాదు, మీరు బాగా నమ్మిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే పైకి చాలా మంచిగా నటిస్తున్నారు. మీ యొక్క మంచి కోసం మీ యొక్క ప్రతి మాట కూడా మీ యొక్క బాగు కోరుకునే వాళ్ళలాగా మీ ముందు చాలా వినయంగా, విధేయతగా, చాలా పద్ధతిగా నటించి చాలా మంచిగా మాట్లాడి మీకోసం వాళ్ళు కూడా ఎంతో కొంత నష్టపోతున్నట్లుగా మీ ఎదురుగా నటించి వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎంతో కోల్పోతున్నారనమాట. కానీ వాళ్ళ యొక్క మనస్తత్వం నిజంగా మీకు తెలిస్తే నిజంగా మీరే షాక్ అవుతారనమాట. వాళ్ళు మిమ్మల్ని ఎంత సర్వనాశనం చేయాలని చూస్తున్నారనేది అది మాటల్లో చెప్పేది కాదండి. మీ ఆస్తి మీద కన్నేసి, మీ కష్టార్జితం మీద కన్నేసి మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉండకుండా చేసి వారికి కుదిరినంత, వారికి చేతనైనంత వరకు మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పెడుతూ వస్తూ ఉన్నారనమాట. నలుగురిలో మీ గురించి అంటే మీ ఎదురుగానేమో మంచిగా మీ గురించి మాట్లాడుతున్నారు. కానీ మీరు పక్కకు వెళ్ళగానే మీ వెనకమాల మీ గురించి చాలా చెడుగా ప్రచారం చేసి మిమ్మల్ని అవమానించి మీరు చెయ్యని తప్పులు కూడా మీరు చేశారని చెప్పి మీ మీద ఎన్నో రకాల నిందలు వేసి మిమ్మల్ని నలుగురిలో ఎంత చెడ్డవారిలాగా వాళ్ళు క్రియేట్ చేస్తూ వస్తున్నారంటే మీ మీద జనంలో మీరు మంచి వాళ్ళు కాదు అనే ఒక ముద్ర వేస్తున్నారు. వాళ్ళు మీ ఉప్పు తిని మీకే వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళకి మీరు చేసిన అన్యాయం ఏమీ లేదు. ఎన్నిసార్లు వాళ్ళ దగ్గర రూపాయి లేదన్నప్పుడు కూడా వాళ్ళ కడుపు నింపారు. కానీ వాళ్ళు మీ ఉప్పు తిని మీకే వెన్నుపోటు పొడిచారని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. మీలాగా వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే మీ యొక్క కుటుంబ పరిస్థితులు కావచ్చు, ప్రేమ అభిమానాలు కావచ్చు, పద్ధతులు సాంప్రదాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా వారికి లేవు. అవన్నీ లేకపోయేసరికి అది ప్రతిదీ కూడా వాళ్ళలో తెలియకుండా అసూయను పుట్టిస్తుందన్నమాట. అలా ప్రతిదీ కూడా వాళ్ళు ఏంటంటే మీ విషయంలో జరిగే చిన్న అద్భుతాన్ని కూడా వాళ్ళు పెద్ద దానిలాగా చూసి వాళ్ళు మీ మీద ఒక పగ, ప్రతీకారాలను పెంచుకొని మీకు ఆ నవ్వులు, ఆనందాలు, సంతోషాలు అనేవి లేకుండా చేయాలని చెప్పేసి విపరీతంగా ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తులను మీరు దూరంగా పెట్టగలిగితే మాత్రమే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. వాళ్ళని ఎప్పుడైతే మీరు వారితో సంబంధాలను తెంచుకోగలుగుతారో అప్పుడు ఇక మీకు వచ్చే అదృష్టం ఆపడం ఎవ్వరి వల్ల కూడా కాదనమాట. ఆ వ్యక్తుల పేర్లు ఏ అక్షరాలతో మొదలవుతాయి అంటే RTPM అనేటువంటి అక్షరాలే మీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు. అయితే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అవమానించమని మేము ఇక్కడ చెప్పట్లేదండి. అంటే అతి ప్రేమను నటించడము, లేకపోతే మంచితనంగా మాట్లాడుతూ
మీ మనసును నొప్పించడం, ఇట్లా కొన్ని కొన్ని సంకేతాలు అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళను ఇప్పుడు మనం చెప్పిన అక్షరాల్లో మీరు గుర్తించే వాళ్ళని మాత్రం మీరు దూరం పెట్టేసేయండి. ఎందుకంటే వారు మామూలు వ్యక్తులు కాదు, గుంట నక్కల్లాంటి వాళ్ళనమాట. వాళ్ళని ఏముందులే అని చెప్పేసి ఇంకా మీరు నమ్మితే మాత్రం మీరు తవ్వుకున్న గోతులు మీరే పడతారు. ఎందుకంటే అదృష్టవశాత్తు ఆ నాగ దేవతల యొక్క అక్షరాలు ఉన్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండమని ఇలా ఏదో ఒక సంకేతం రూపంలో మీకు తెలియజేశారండి. కాబట్టి ఆ వ్యక్తులతో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు బయట వాళ్ళైతే పూర్తిగా వాళ్ళతో సంబంధాన్ని తెంచుకోండి. అదే మీకు బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళ ముఖాన్ని మేము చూడాలి అని అనుకుంటే మాత్రం కాస్త వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీ యొక్క రహస్యాలు కావచ్చు, ఇలాంటివి ఏవి వారితో పంచుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి, గుడ్డిగా నమ్మద్దు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక మీ రాశికి అధిపతి శని భగవానుడు. కాబట్టి కుంభరాశి వారు ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు పాటించండి. శని భగవానుడు అంటే అదృష్టానికి సంకేతం. ప్రేమ, అదృష్టం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, ఐశ్వర్యం ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా శుభ సంకేతాలను మీకు అందించేటటువంటి గ్రహం. ఈ గ్రహం కనుక దెబ్బతింటే మీ రిలేషన్స్ అనేవి పాడవుతాయి. కాబట్టి శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఈ చిన్న పరిహారాలు అనేవి పాటించండి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, మీరు మీ చేతికి ఒక ఖరీదైనటువంటి చేతి గడియారాన్ని ధరించడం మొదలుపెట్టండి. చేతికి మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, మీరు మీ యొక్క చేతికి ఒక ఖరీదైనటువంటి చేతి గడియారాన్ని ధరించడం మొదలుపెట్టండి. టైం అనేది మనకి జీవితంలో చెడ్డ టయాన్ని తొలగించి మనకు మంచి సమయాన్ని తీసుకురావడానికి ఈ గడియారం అనేది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాలానికి, శని గ్రహానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి మీరు మీ చేతికి ఎప్పుడైతే ఈ గడియారాన్ని ఒక వాచ్ తెచ్చుకొని మీ చేతికి పెట్టుకుంటారో అప్పటి నుంచి మీకు ఇంకా బాగా కలిసి వస్తుందన్నమాట. ఆ వాచ్ అనేది ప్రతిరోజు కూడా మీరు మీ చేతికి తప్పకుండా ధరించండి. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదా వ్యాపారానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఇట్లా ప్రతిసారి కూడా కుదిరినంత ఎక్కువ సమయం ఆ వాచ్ని మీ చేతికి ఉంచే ప్రయత్నం అయితే చేయండి. అలా మీరు ఆ ఖరీదైనటువంటి వాచ్ అలా ఉంచుకోవడం వల్ల మీకు హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. అలాగే మీకు మంచి టైం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ధనం 4 దిక్కుల నుంచి దూసుకొస్తుంది. ఇక తర్వాత ఒక పర్ఫ్యూమ్ అంటే ఒక అత్తరు సెంట్లు ఇలాంటివి అంటారు కదండి. అలాగ ఒక లైట్ పర్ఫ్యూమ్ అంటే మరీ ఎక్కువగా సువాసన వచ్చేది కాకుండా మంచిగా ఒక కమ్మటి సువాసన వచ్చేటట్లుగా ఒక మంచి లైట్ పర్ఫ్యూమ్ని మీరు వాడుకుంటూ ఉండండి. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఇట్లా ఉద్యోగ వ్యాపార స్థలాల దగ్గర కానివ్వండి, మీరు స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకుంటారు కదా, బట్టలు వేసుకున్న తర్వాత కాస్తంత లైట్ పర్ఫ్యూమ్ను మీరు మీ బట్టల మీద కొంచెం అట్లా రాసుకోండి. ఎందుకంటే ఆ యొక్క సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ఎక్కడికన్నా పనికి వెళ్ళినప్పుడు కూడా మీ దగ్గర నుంచి మంచిగా వెదజల్లి ఆ సువాసన ఏంటంటే ఎదుటి వారిలో ఉన్నటువంటి నెగిటివిటీని కూడా తొలగించి అది మీకు బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి ఈ పర్ఫ్యూమ్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేజారిన అవకాశాలు కూడా మళ్ళీ మీ చేతికి అందుతాయన్నమాట. కాబట్టి లైట్ పర్ఫ్యూమ్ని కూడా మీరు తప్పకుండా స్నానం చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోనైనా మీరు వాడుకోండి. ఇక తర్వాత తప్పకుండా తెల్ల కర్చీఫ్ను మీరు మీ యొక్క జేబులో ఎప్పుడూ కూడా ఉంచుకోండి. తెలుపు అంటే శని గ్రహానికి సంబంధించినటువంటి ఒక గ్రహం. అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. తెలుపు అంటే ఒక మనశ్శాంతి, ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుందన్నమాట. కాబట్టి ప్రతిరోజు కూడా తప్పకుండా ఒక తెల్లటి కర్చీఫ్ను మీరు మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీరు లక్ష్మీదేవిని స్వయంగా మీ దగ్గర ఉంచుకున్నట్లే. మీకు బాగా కలిసి వస్తుంది. నెగిటివిటీని పూర్తిగా దూరం చేస్తుంది. ఒక మంచి పాజిటివిటీని మీకు అందిస్తుంది అనమాట. కాబట్టి అలా చేయండి. ఇంకా మీ బొటన వేలు యొక్క కింది భాగాన్ని రుద్దండి. ఆ బొటన వేలు యొక్క కింది భాగంలో శని గ్రహం ఉంటుందన్నమాట. అక్కడ రుద్దినట్లయితే అక్కడ వేడి పుడుతుంది. అలా మీ శనిగ్రహం అనేది యాక్టివేట్ అవ్వడం వలన మీ యొక్క ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మీ యొక్క గ్లామర్ కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంచెం మీ గ్లామర్ కాస్త అటు ఇటుగా ఉంటుంది. అందంగా ఉండాలి అని చెప్పేసి ఏ వయసు వారికైనా, ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా మేము ఇప్పుడు బాగుండాలి,
అందంగా ఉండాలి, నలుగురికి చాలా చక్కగా మేము కనిపించాలి అని చెప్పేసి ప్రతి మనిషికి కూడా మనసులో కోరిక అనేది ఉంటుందండి. అయితే మీ యొక్క పరిస్థితుల వల్ల, ఈ టెన్షన్స్ వల్ల, ఈ మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల, సరిగ్గా నిద్ర లేకపోవడం వలన, ఈ యొక్క ఆలోచన వల్ల మీ యొక్క అందం అనేది చాలా వరకు దెబ్బతింటుందనమాట. కాబట్టి పోయినటువంటి ఆ పాత గ్లామర్ ఏదైతే ఉందో అది మీకు తిరిగి రావడానికి మీ బొటన వేలు కింది భాగాన్ని కనుక మీరు రుద్దినట్లయితే అక్కడ బాగా వేడి పుడుతుంది. దానివల్ల శనిగ్రహం యాక్టివ్ అవుతుంది. దానివల్ల మీకు పోయిన అందం, పోయిన గ్లామర్ మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీ మీద ఉంటుందన్నమాట. అలాగే మీరు ఈ చిన్న పని కూడా చేయాలి. శనిదేవుని దృష్టి ఇంకా మీకు బాగా పెరగాలి అంటే ఇతరులను మీరు పొరపాటున కూడా దూషిస్తూ మాట్లాడవద్దు. పొరపాటున కూడా మీ మాటల వల్ల కానీ, మీ పనుల వల్ల కానీ, మీ చేతుల వల్ల కానీ ఎదుటి వారికి కూడా ఇబ్బంది అనేది కలగకుండా చూసుకోండి. మీ వల్ల ఎవరైనా కన్నీరు కార్చినా, వారి యొక్క మనస్సు బాధపడినా, అంటే వాళ్ళ యొక్క మాటల వల్ల మీ మనస్సు బాధపడితే మీకు ఎలా ఉందో, అలాగే మీ వల్ల కూడా ఎదుటివారు అనేది బాధపడకుండా చూసుకోవడం అనేది కూడా మన కర్తవ్యం అన్నమాట. అలా బాధిస్తే మాత్రం కొన్ని రకాల చర్మ వ్యాధులు వస్తాయి, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలా మీరు అన్ని రకాలుగా చిన్న చిన్న నియమాలు, ఇవి చిన్న చిన్న పరిహారాలు మీరు పాటించినట్లయితే, చిన్న చిన్న పరిహారాలే కానీ వీటిని మనం నిలబెట్టుకొని వీటిని పాటించడం గొప్ప అన్నమాట. అప్పుడే మన జీవితం అనేది బంగారు బాట అవుతుంది. అలాగే ముఖ్యంగా చివరిగా ఈ పరిహారాన్ని కూడా తప్పకుండా పాటించండి. మీ రాశికి అధిపతి శని దేవుడు. కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున ఒక మట్టి పాత్ర తీసుకోండి. అందులో ఒక ఎర్రటి వస్త్రం, ఏదైనా కర్చీఫ్ కావచ్చు, ఎర్రటి రవిక ముక్క కావచ్చు, లేదా ఎర్రటి ఒక చిన్న ముక్కను కట్ చేసుకొని అయినా సరే తీసుకుని దాంట్లో ఒక వెండి నాణాన్ని మూట కట్టి ఉంచండి. దానిపై గోధుమలు లేదా బెల్లం పోయండి. ఈ పాత్రను మీ ఇంట్లో వాయవ్య మూల ఉంచి లక్ష్మీ పూజను చేయండి. అలాగే కనకదార స్తోత్రాన్ని కూడా మీరు చదువుకోండి. ఇలా చేయడం వలన మీకు ధనం పరంగా బాగా కలిసి వస్తుంది. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగి మీ జాతకంలో గురుబలం బలోపేతమై మీకు 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకు వస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆదేశంతో మీకు తిరుగులేని అదృష్టం పడుతుంది. మీ యొక్క తలరాతే మారుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు పాటించండి. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అలాగే ఆ నాగదేవతలు కూడా మీ ఇంట్లో ఉంటున్నారు. కాబట్టి మీ రాశిలో ఉన్నటువంటి ఆడవారు కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, మీరు ఏదైనా అంటే దూరంగా ఉన్నప్పుడు, తర్వాత అంటే మీరు తలస్నానం చేయడం, ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవడం ఇలాంటివి చేయాలి. ఆ సమయంలో పూజ అనేది చేయకూడదు. అలాగే ఆ సమయంలో నెగిటివ్ మాటలు ఏవి కూడా ఉండకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం అనేది కొన్ని సందర్భాల్లో మీరు ఇట్లా ప్రత్యేకమైన పూజలు పాటించేటప్పుడు, విధి విధానాలు ఆచరించేటప్పుడు చేయాలి. ఇలాంటి సమయాల్లో మీకు దగ్గరలో నాగదేవతల విగ్రహం ఉంటే ఆ యొక్క దేవాలయానికి వెళ్ళేసేసి జంట నాగుల విగ్రహాల దగ్గర అంటే పసుపు కుంకుమ పాలతో చక్కగా అభిషేకం చేసేసి మీరు వాటి యొక్క తోకల దగ్గర ఒక జిల్లేడు ఆకు మీద బెల్లం ముక్కను పెట్టేసి చక్కగా మీరు పూజ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు దగ్గరలో పుట్ట ఉంటే ఆ పుట్టలో పాలు పోయండి. నాగదేవతలకు పూజ చేసుకోండి. అలాగే శివపార్వతుల పూజ కూడా మీరు సోమవారం ఇంట్లో చేసుకోండి. మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోండి. శివుడి మెడలో మనకు నాగుపాము ఉంటుంది. కాబట్టి శివుడి యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా దొరికినప్పుడు నాగదేవతలు శాంతిస్తారు. కాబట్టి మీరు చేసే పూజలు, పరిహారాలు చాలా వరకు కూడా శుద్ధిగా చేసుకోవాలి. ఇంటిని వాకిలి శుద్ధి చేసుకోవాలి. మీ ఇంట్లో పనికిరాని వస్తువులు, నెగిటివిటీని పెంచే వస్తువులు అలాంటివి ఏదైనా ఉంటే, అంటే పగిలిపోయినవి కానీ విరిగిపోయినవి కానీ వాటిని తీసి బయటపడేసేయండి. దేవుడి దగ్గర శుభ్రం చేసే వస్త్రాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా శుద్ధిగా ఉంచుకోవాలి. ఇలా పడితే అలా దేవుడి పటాలను కానివ్వండి, దేవుడి పుస్తకాలను కానివ్వండి అంటుకోకూడదు, ముట్టుకోకూడదు. చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే మీరు ఇలాంటి పూజలు, పరిహారాలు అనేవి ఆచరించాలి. జాగ్రత్తగా ఉండండి. మీకున్నటువంటి సంతాన దోషాలు ఏదైనా ఉన్నా కూడా అవి కూడా తగ్గిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వారికి కూడా మంచిగా వివాహ గడియలు అనేవి మీకు కలిసి వస్తాయి, బాగుంటుంది. విద్యార్థులకి బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచిగా ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట.
కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి. మీరు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఇట్లా అన్ని రకాలుగా మీరు సంతోషంగా ఉంటారు. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం కూడా మీకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి హైప్ అనే ఆప్షన్ వస్తుందండి, అది ప్రెస్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.